ఇంటి ముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు, వీధుల్లో హరిదాసు కీర్తనలు, ఇంట్లో పిండి వంటలు, నువ్వులు బెల్లంతో చేసిన లడ్డూలు, ఆకాశంలో ఎగిరే రంగురంగుల గాలిపటాలు ఇవే మకర సంక్రాంతి పండుగకు అసలైన చిహ్నాలు. గాలిపటాలు లేకుండా సంక్రాంతి పండుగ అసంపూర్ణమే అంటారు. కానీ ఈ సంప్రదాయం ఎప్పటి నుండి మొదలైంది? దీని వెనుక ఉన్న చారిత్రక, శాస్త్రీయ కోణాలేంటి? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. మకర సంక్రాంతి రోజు గాలిపటాలతో ఆకాశం నిండిపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా గాలిపటాలు ఎగరవేస్తారు. అయితే ఈ ఆనందానికి ఏళ్ల చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజున తొలిసారిగా గాలిపటాన్ని ఎగరవేసింది శ్రీరాముడేనని నమ్మకం. రామాయణంలోనూ తులసీదాస్ రచించిన రామచరిత మానస్ బాలకాండలోనూ ఈ సంఘటన ప్రస్తావనకు వచ్చింది. శ్రీరాముడు తన సోదరులతో కలిసి గాలిపటాలు ఎగరవేసిన సందర్భాన్ని తులసీదాస్ ఇలా వర్ణించారు. రామ్ ఎక్ చెంగ్ ఉడాయి, ఇంద్రలోక్ మే పహుంచి జాయి. ఈ సంఘటనతోనే మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరవేసే సంప్రదాయం ప్రారంభమైందని ప్రజల విశ్వాసం. ఇక శాస్త్రీయంగా చూస్తే మకర సంక్రాంతితో సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. చలికాలం సూర్యకిరణాలు శరీరానికి మేలు చేస్తాయి. సంక్రాంతి సెలవు దినాల్లో పిల్లలు, పెద్దలు ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలిపటాలు ఎగరవేయడం ద్వారా సూర్యరశ్మి నేరుగా శరీరానికి తాకి విటమిన్ డి లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శక్తి పెరిగి చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయని విశ్లేషణ. एसोरान फ्रेडरिक मर्ज ने साबरमती గాలిపటాల చరిత్రను చూస్తే దాదాపు 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. మొదట ఈ సంప్రదాయం చైనాలో ప్రారంభమైంది. అప్పట్లో గాలిపటాలను సందేశాలు పంపేందుకు ఉపయోగించేవారు. చైనా యాత్రికులు ఫాహియాన్ హ్యూయన్ త్వాంగ్ ద్వారా గాలిపటాలు భారతదేశానికి వచ్చాయని చరిత్రకారులు చెబుతారు. తర్వాత యుద్ధ భూముల్లో సమాచార మార్పిడికి మొఘలుల కాలంలో ఢిల్లీలో గాలిపటాల పోటీలకు ఉపయోగించారు. క్రమంగా ఇది పండుగలతో ముడిపడి ప్రజల ఆటగా మారింది. ఇలా పురాణాలు, నమ్మకాలు, శాస్త్రీయ కారణాలు, వేలేళ్ల చరిత్ర కలిపిన మకర సంక్రాంతిని గాలిపటాల పండుగగా మార్చాయి. పతంగులు ఎగరవేయడానికి ప్రత్యేకమైన పదాలు కూడా ఉంటాయి. అవతల వ్యక్తి పతంగిని కట్ చేసినప్పుడు కాటా కాటా అంటూ ఆనందంగా అరుపులు, ఉస్కా కాట్ కార్ దే, మాంజా బహుల్ తేజ్ హై, డోర్ స్ట్రాంగ్ హై, సంభాల్ కే ఉడా, కైసీ కాట్ మారా, పతంగ్ టాప్ మే హై, పతంగ్ డీల్ డే, సైడ్ బదల్, హై జారీ, డోర్ ఖీంచ్. పతంగులు ఎగరవేసే సమయంలో యువకులు ఈ పదాలను వాడతారు. ఎంతో జోష్తో పోటీపడి పతంగులను ఎగరవేయడమే కాదు, అవతల వ్యక్తుల పతంగులను ఆకాశంలోనే కట్ చేసే ఆనందంగా కేరింతలు కొడుతూ విజయం సాధించిన ఫీలింగ్లో ఉంటారు. ఆకాశంలో నక్షత్రాలతో పోటీపడే విధంగా పట్టపగలే రంగురంగుల పతంగులు కనిపిస్తాయి.
పండుగ అంటే ఆనందమే కాదు, సంప్రదాయం, ఆరోగ్యం, చరిత్ర అన్నీ కలిసిన సంస్కృతి. అందుకే మకర సంక్రాంతి అంటే ఆకాశంలో ఎగిరే గాలిపటాలే గుర్తొస్తాయి. అయితే పదునైన చైనా మాంజాతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల యువకులు, పిల్లలు జాగ్రత్తగా కాటన్ మాంజాతో పతంగులు ఎగరవేయాలని పోలీసులు సూచిస్తున్నారు.